ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలయ్యి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఎవరిలో? ఆయన జనులంట. వాళ్ళెవరో? ఇశ్రాయేలీలు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమంటే, నా జనులు, యెహోవాయే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినాడు కనుక ఆ భూమి మీద శరీరము ఉన్న ఈ యొక్క ప్రభువు యెహోవా అయి ఉన్నాడు. నిజంగా ఇది ఒక మరమ్మై ఉన్న దేవుడు బిడ్డలారా. అయితే ఆనాటి కాలంలో మన పితరులైన ఇశ్రాయేలీలు 2 నేరములు దేవుని దగ్గర చేసి ఉన్నారని ఆయన అంటూ ఉన్నాడు. ఒక నేరము జీవజల నది అయిన ఓటి అయిన ఆయన్ని వద్దన్నారు. రెండోది నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దాని అర్థమేమి? నిజంగా జీవము వద్దని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి అరణ్య ప్రాంతంలో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు అరణ్యంలో మరి నాయకుడు నడిపించే నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేసినారు, సనిగినారు, గొనిగినారు. చివరికి వాళ్ళు వాగ్దానం చేయబడిన పాలుతేలను ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయినారు. నిజంగా జీవజల ఓటని వద్దన్న వారు చివరికి వాగ్దాన దేశంలోని శపించబడ్డారు. మరి వాళ్ళు సంహరించబడ్డారు. కనుక విశ్వాస జీవితంలో ముందుకు నడుస్తున్న మనల్ని బలపరచడానికి దేవుడు కృప చూపించినాడు. కాబట్టి నిజంగా మనము ఆ వెలుగులోనికి వచ్చి వెలుగులో మనము తేజరిల్లేలాగా మనకి జీవజల ఓట చివరి కాలానికి దేవుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినాడు. ఆత్మలో ఆనందిస్తూ మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. కనుక నీళ్ళు నిలవని తొట్లు నిజంగా వారి కోసము, అంటే దేవుడు వాక్యము కానీ ప్రతిదీ కూడా నిజంగా అది నిలవదు దేవుడి బిడ్డలారా. ఎందుకనంటే వాక్యమే నిత్యజీవము కలిగి ఉన్నది, వాక్యమే నిరంతరం నిలుస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి యొక్క జీవజల ఓట అయిన దేవుని యొక్క వాక్యంలో నిలబడి మనం ఆశీర్వదించబడదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఆనాటి మా పితరులైన ఇశ్రాయేలీలు అయా నేరములు చేసినారు. మరి ఇలాగనే ఈ చివరి కాలంలో కూడా మేము కూడా తెలిసి తెలియని యొక్క విధానంలో కొనసాగుతూ మేము కూడా నేరస్తులుగా మార్చబడితే మా మీదకి వచ్చే యొక్క తీర్పుని ఉగ్రతలో నుంచి విడిపించి అయా నీ రాజ్యానికి మమ్మల్ని మా కుటుంబాలని వారసులుగా చేసి దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్లుగా మార్చబడండి. ఈ యొక్క పరిచర్యని ప్రార్థనతో మరి బలపరచండి. ఆమేన్.